పేదోళ్ళు జోర్దార్ వార్తలకు స్వాగతం. ఇక మన జోర్దార్ సురు చేద్దాం పట్టురి పెద్ద వార్తలతోటి. ముచ్చటగా మూడోసారి సురువైన హరితహారం మళ్ళొచ్చే ఏటికి అయిపోవుడే తెలంగాణ అరణ్యం. రాజకుమారక్కను చూసి మురిసిపోయిన రాళ్ళు లీడర్లందరూ గిట్లనే చేస్తే ఉండరు కదా పేదోళ్ళు. పులి తోలు మీద కూసుంటే ఫుల్ సంపద, వీళ్ళ తోలు ఒలిసి కాకులకి అయ్యనుండే కదా. సిగ్గుశరం ఉంటే ఉగ్రవాదులకు ఎదురు పోన్రి, గోరక్షకులకు సురుకు పెట్టిన మహారాష్ట్ర పులి. కప్పులకు కప్పులు కాఫీ తాగుతున్న యాదగిరి. ఇంకా నయ్యం ప్రధాని అయ్యేదానికే షాయి కాపీలు అమ్ముకుంటున్నా అని చెప్పలే, నువ్వు ఒక్కదాని చాల్చింది. ఏమున్నదక్కో అని ఏడుస్తున్న మంగ్లీ. మూడోసారి ముఖ్యంగా మూడో విడత హరితహారం పండుగ జోరుగా అయింది ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతటా. ఎక్కడ మంత్రులు అక్కడనే, ఎక్కడ ఎమ్మెల్యేలు అక్కడనే, ఆఫీసర్లు, స్కూళ్ళు, కాలేజీలు అనే తేడా లేకుండా మొత్తం షెట్లు పెట్టే కార్యం చేసుకున్నారు. రోడ్ల పొంట సున్నాలేసుడు, రోడ్డు పక్కకు గుంతలు దవ్వుడు, దాంట్లో మొలకలు పెట్టి ఫోటోలు దిగుడు జోరుదారుగా నడిచింది అలా ఎక్కడ చూసినా కూడా. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ సారు కరీంనగర్ కింది మానేరు కాడ మహాగని మొలక నాటేతందుకు వచ్చిండు. చూద్దాం మరి నడురి. ఇగో పెద్ద ముగ్గేసిన జాగల్నే సీఎం సార్ మొలక నాటేది. ముగ్గు తట్ట గిట్ట అంతా గులాబీమయం అయింది కదా, నీళ్లు కూడా రెడీగా ఉన్నాయి. అగో అయ్యగారులు కూడా రానే వచ్చిండ్రు. ఏదయ్యా మొలక? చిన్నగా లేదు కదా, అది మొలక షెట్ట. అయినా కేసీఆర్ సార్ పేరుకు తగ్గట్టు ఉండాలని ఆ షెట్టును సెలెక్ట్ చేసినట్టున్నారు. అటే ఇంకా సార్ రాగానే కానిస్టేబుల్ సార్ ఎత్తి పట్టుకోగా కేసీఆర్ సార్ చెయ్యి ఆనిచ్చి పెట్టినట్టు చేసిండు. అగో అందరు చెయ్యేసిరి. సరే గాని మచ్చేటి వాయే, అగో సార్కు తట్ట మోస్తాడో మోయడో అని బిత్తంత సాటిచ్చిండ్రు. ఏ తట్టి ఏ మోస్తా ఇటీ అని తీసుకున్నాడు కేసీఆర్ సారు. అది ఇప్పుడు నీళ్లు పోయాలి సారు, ఇటుకెళ్ళి చూడుండ్రి సారు నీళ్లు పోసుకుంటా. హరితహారం కార్యం అడవి మంత్రి పైసల మంత్రి సాక్షిగా షురువు అయినట్టే. ఇక అటెంక బహిరంగ సభలకు పోయి సారు మాట్లాడిండు కదా అంటే తెలంగాణను పచ్చగా చేస్తాననే ముచ్చట ఉంచుండ్రి గాని, ఎందుకంటే ఉపన్యాసం లాగా మాట్లాడితే ఓ తమాషలాగా ఉంటది. ఏమున్నది, మనిషికో 2 చెట్లు పెట్టి మన రాష్ట్రం పచ్చబడ కొట్టాలి, మతలావు అంతా గంతే. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇంత పిల్లగాని ఎట్లా చేస్తారో మొక్కను కూడా పిల్లగాని పేరు మీద ఒకటి అట్లా చదవాలి. పుట్టినప్పటి నుంచి మనం ఊహల కూడా కర్రతోనే తయారయ్యేది. చివరికి చచ్చినాడు మనను మోసే పాడే కూడా కర్రతోనే ఉంటది. అగో అంత గొప్పది చెట్టు కాబట్టి మనిషికో చెట్టు ఇస్తారట ఇప్పుడు ఇక కరీంనగర్ పట్టణపోళ్లకు. ఎంతమంది ఆ ఇంట్లో ఉన్నారో వాళ్ళ పేరు మీద 5 ఉంటే 5 మొక్కలు, 6 ఉంటే 6 మొక్కలు, 4 ఉంటే 4 మొక్కలు వాళ్ళకి ఇవ్వండి. మీ ఇంటి మనుషుల పేరే పెట్టి వీటిని సాధాలి. మీరు మంచినీళ్ళు ఎట్లా తాగుతారో వీటికి కూడా ఒక మగ్గు నీళ్ళు పోయాలని చెప్పండి. ఒక 2 ఏళ్లలో కరీంనగర్ పట్టణంకు నేను హెలికాప్టర్లో వస్తే చెట్లే కనబడితే తప్ప ఇండ్లు కనపడకుండా తయారైతుంది. ఈ కరీంనగరే కాదు రాష్ట్రం మొత్తంలో మొక్కలు మంచిగా బతికించిన వాళ్ళకు అవార్డులు కూడా ఇస్తారట. ప్రతి జిల్లాకు ఒక గ్రామ పంచాయతీకి వస్తుంది. ఇది 5 లక్షల రూపాయల అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ మండలానికి 8 లక్షల రూపాయల అవార్డు ఇవ్వడం జరుగుతుంది. పట్టణంలో ఉత్తమ వార్డు 5 లక్షల రూపాయల అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ ప్రాథమిక పాఠశాల 2 లక్షల రూపాయల అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ ఉన్నత పాఠశాల 2 లక్షల రూపాయల అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ జూనియర్ కాలేజీ, ఉత్తమ డిగ్రీ కాలేజీ, ఉత్తమ సాంకేతిక కళాశాల, ఉత్తమ ప్రభుత్వ శాఖ వీళ్ళకు కూడా తలా 2 లక్షల రూపాయల చొప్పున అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తమ ప్రజాప్రతినిధి, ఆయన సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఆయనకు 1 లక్ష రూపాయల అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ అటవీ అధికారికి 1 లక్ష రూపాయల అధికారం ఇవ్వడం జరుగుతుంది. ఉత్తమ గ్రామీణ అభివృద్ధి అధికారికి కూడా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇతర ప్రభుత్వ శాఖలకు కొంతమంది జనరల్ వ్యక్తులకు కూడా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 34 లక్షల రూపాయలు ఇస్తారట. ఇక ఈ ముచ్చట్లు కాదు గాని ప్రతిపక్ష పార్టీలన్నీ మాడిపోయి ఎండిపోయే నిప్పులు కురిపించిండు మాటలల్లా. నేను ఒక మాట చెప్తాను, జోక్ అనిపిస్తుంది అన్నమాట. అక్కడక్కడ కొంతమంది సన్నాసులు పేపర్లలో మాట్లాడుతున్నారు, వాళ్ళు చేసిన మొక్కాలా చూసిన మొక్కాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష గొర్రెలు ఇటువంటి సన్నాసులనే మీరు ఖాతరు చేయకండి, ఈ వార్తలు పట్టించుకోకండి. ఈ చిల్లరగాళ్ళు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రాజకీయ అధికారం తప్ప ప్రజల సంక్షేమం కాదు. అన్ని మంచిగానే ఉన్నాయి గాని కరీంనగర్ ను లండన్ చేస్తానన్న ముచ్చడం మర్చిండా ఏంది సార్ అనుకోకుండ్రి. కరీంనగర్ ను నేను లండన్ నగరాన్ని స్టార్ట్గా చేస్తా అని చెప్పిన. ఎందుకంటే లండన్ లో ఉన్నటువంటి తేమ్ నది అవకాశం
మీ కరీంనగర్కి ఒక్కదానికే ఉంది, పక్కనే మానేరు ప్రవహిస్తుంది. కాబట్టి రాబోయే రోజులలో లండన్ లాగా కరీంనగర్ తయారైతే నేను చెప్పిన 100% తయారు చేస్తాం. దానికి కొద్ది టైం పడుతుంది, మీ సహకారం అవసరం ఉంటుంది. అన్నట్టు మీ ఊళ్ళో మీరు ఏటి మొలక పెట్టిండ్రా? పెట్టకపోతే ఏదో ఒకటి పెట్టుండ్రి మరి. మొన్ననే మోడీ సార్ ఏడ్చుకుంటా మాట్లాడింది చూసినాం కదా. గోవులను రక్షిస్తున్నామనే పేరుతోని కొందరు బడివేగాళ్ళు అమాయకులను అడ్డంగా చంపుతలేరా? గట్ల చంపుడు మన సంస్కృత? గిదేనా మనం నేర్చుకున్న నియతి? అసోంటి పనులు చేస్తే మాత్రం తోలు ఒలిపించే పనులు పోలీసు వాళ్ళు చేస్తారన్నట్టు చెప్పిండు కదా మోడీ సారు. మరి మోడీ సారే గట్ల చెప్తే గీ సార్ చూడు ఇంకెట్లా చెప్పిండో. ఉద్ధవ్ ఠాక్రే సార్ ఎరికే కదా, బొంబాయిల దార్కార్ ఈ సారు శివసేన పార్టీకి పెద్ద పులి. మోడీ సార్ పార్టీలకు సంకల మనిషి తీరే అనుకోరాదుండ్రి. కాకపోతే సోపదిగాడు పగోడనే తేడా లేకుండానే గాండ్రిస్తాడు కొన్ని ముచ్చట్లల్లా. ఇగో ఇప్పుడు కూడా ఆవులను రక్షిస్తున్నామని మనుషులను చంపుకుంటూ తిరుగుతున్న గోరక్షకుల మీదకి మాటల పంజా ఇసిరిండు ఠాక్రే సారు. ఇన్నరా ఏమంటున్నాడో సారు? గోరక్షకులు అనుకుంటా మనుషులను చంపుతారా? దేశాన్ని కాపాడేటంత మొనగంతనమే ఉంటే గా కాశ్మీర్ లో అమర్నాథ్లో ఉగ్రవాదులతో కొట్లాడిపోండి అని సింహగర్జన చేసిండు పెద్ద పులి. గదే మొన్న మనోళ్ళను గారవలేదా లంగాగాండ్లు? అగో దానికి లింకు పెట్టిండు అన్నట్టు ఉద్ధవ్ ఠాక్రే సారు. అబ్బా ఎంత మంచి మాట్లాడినావు, నీకు దండం పెడదాం సారు. కరెక్టే, నిజంగా పంపించాల్సిందే. అరే ఏడికెళ్ళి ఉడుతున్నారో గాని అమాయకులను పట్టుకొని కొట్టుడు కొడుతున్నారు గోరక్షణ పేరుతోని. దేశం భక్తి, తల్లిని కాపాడుతామని ఎగిరెగిరి దంతున్నారు ఒక్కొక్కడు. వీళ్ళైతేనే దేశం కోసం తుపాకులకు కూడా ఎదురుపోయి మన దేశం పబ్లిక్ ను కాపాడతారు. భక్తిని బతికిచ్చి అమర్నాథే ఆవుల రక్షకుల పేరున నిలిచిండ్రని నిరూపిస్తారు. తోలాలే సారు. ఎవరో దోలుడైంది? ఓ నరప్రాణ భక్షకులారా, మీకు సిగ్గు శరం ఉంటే ఠాక్రే సార్ చెప్పినట్టు మీరే ఓన్రి. అనవసరంగా మోడీ సార్ని ఏడిపియకుండ్రి ఇక్కడ ఉండి. అంతగానం ధైర్యం రాకపోతే రామ్దేవ్ బాబా సార్ దగ్గరికి పోయి 4 ధైర్యం పసర్లు తాగుపోండ్రి. ఇదే మంచి తరుణం, ఆలోచించుకోండ్రి. గోరక్షణ కోసం మనుషుల ప్రాణాలు భక్షణ చేస్తున్న అపర దేశభక్త అన్నలు. అంబేద్కర్ సార్ గురించి ఎంత చెప్పుకున్నా, ఎంత పొడుగు చెప్పుకున్నా తక్కువే. ఒక్క అంబేద్కర్ సార్ లేకపోతే ఈ దేశంలో ఎన్ని లొల్లులు పుట్టేటియో, ఎన్ని దౌర్జన్యాలు జరిగేటియో. అంటే ఇప్పుడు అంత పుణ్యమే జరుగుతుందని కాదు, కానీ అంబేద్కర్ సార్ లేకపోతే ఈ దేశం రూపురేఖలే ఏరే తిరుగుండేటి అని పెద్ద పెద్దోళ్ళు చెప్తారు. సారు పుట్టి గిన్నేళ్ళు అవుతున్నా పబ్లిక్ ఓ దేవుని తీరే గొలుసుకుంటున్నారంటే అంబేద్కర్ సార్ ఎంత గొప్పడో ఎరకైతున్నది కదా. మామూలు పబ్లికే కాదులా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అయితే అంబేద్కర్ సార్ను తలకాయ మీదకెళ్ళి కిందికి దించాడు. అంబేద్కర్ గారి విగ్రహం ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుగా సగర్వంగా హైదరాబాద్లో ఒక గొప్ప ల్యాండ్ మార్క్గా ఉండాలని చెప్పి నిర్ణయించి ఈ 125వ జయంతిని పురస్కరించుకొని దీనికి బీ ఫిట్టింగ్గా ఉందని భావించి 125 ఫీట్ కాంస్య విగ్రహాన్ని ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్తోని అది ఒక హైదరాబాద్ ల్యాండ్ మార్క్ ఉండే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అంబేద్కర్ గారు నమ్మినటువంటి బుద్ధుడు ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్నారు. మేము స్థలం నిర్ణయం చేస్తూ ఉన్నాం ఎక్కడ ఉండాలి అంబేద్కర్ గారి విగ్రహం అంటే. ఆయన బాగా నమ్మినటువంటి వ్యక్తి బుద్ధుడు కాబట్టి బుద్ధుడు ముందు ఉండాలి, బుద్ధుడి బాటలో అంబేద్కర్ గారు ఉండాలి, అంబేద్కర్ గారు వెనుక మన సెక్రటేరియట్ ఉండాలి. అంటే బుద్ధుడు ముందు, వెనుక అంబేద్కరు, ఆయన వెనుక మన రాష్ట్ర ప్రభుత్వ సెక్రటేరియట్ ఉంటే ఈ సీక్వెన్స్ బాగుంటుందని చెప్పి ఈ స్థలాన్ని ఎంపిక చేసినాం. ఇగో ఈ మాటలు పోయినేడు అంబేద్కర్ సార్ 125వ పుట్టినరోజు సందర్భంగా ట్యాంకు మండు కాడున్న అంబేద్కర్ బొమ్మ ముంగట నిలబడి చెప్పిన ముచ్చట. సాగర్ల బుద్ధుడు, కట్ట మీద అంబేద్కరు, ఆయన వెనుక సెక్రటరేట్ ఉండేటట్టు కడతామని పునాది రౌతు కూడా వేసిండు సారు. ఇటు రౌతు వేసిండు, అటు సెక్రటరేట్ ను ఆ నుంచి కూడా వీకుదామనే పనులు చురువు చేసిండు. సరే అది వేరే ముచ్చట గాని అంబేద్కర్ బొమ్మ పనులు ఎందాక వచ్చినాయో ఎరికేనా ఇప్పుడు? ఇగో చూడుండ్రి, బొమ్మ నమూనా తయారు చేసేదానికి వచ్చింది అప్పుడు కేసీఆర్ సార్ అన్న ముచ్చట. ముంగట ధర్మచక్రం ఉన్న పెద్ద అశోకుని స్తంభం 4 సింహాలతోని, దాని వెనక మర్ర బంగ్లాల మీద బంగ్లాలు కట్టి దాని మీద గిట్లా అంబేద్కర్ సార్ బొమ్మ పెడతారట. ఆలస్యం అవుతున్నదాన్ని నిన్న మంత్రుల కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. మరి ఎందుకు ఆలస్యమైందో ఎరికేనా? సిక్కిం తర్వాత షాద్ నగర్, చైనా ఈ ప్రాంతాలు దిగొచ్చి ఒక
ఆలోచనలకు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. చూసిండ్రా, నక్లెస్ రోడ్డు మీద అంబేద్కర్ సార్ బొమ్మ పెట్టేదందుకు ఇన్ని రోజులు చైనా, సిక్కిము, అస్సాంలో తిరిగి వచ్చిండ్రట. మరి అక్కడ అంబేద్కర్ బొమ్మలు ఉన్నాయా ఏంది? ఎట్లా ఏర్పాటు చేసిండ్రని చూసి వచ్చాం అంతేగాని అంబేద్కర్ స్టాచ్యూలు అక్కడ లేవు. మరి ఏ బొమ్మ ఖాయం చేసిండ్రు నాయని సారు? ఇప్పుడు మేము చూసిన దాంట్లో ఇది మధ్యది బాగా మంచి అట్రాక్టివ్ ఉంది. అట్రాక్టివ్ ఉన్నదా? అంబేద్కర్ సార్ అంటే అందమైన బొమ్మ సారు, అట్రాక్షనేనా? అంబేద్కర్ సార్ చెప్పినట్టు ఇనేదేమన్నా ఉన్నదా? ఒక స్టాచ్యూయే కాకుండా ఒక మంచి మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఆయన ఆలోచన సెంటర్ను కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా అంబేద్కర్ ఆలోచనలు తెలంగాణలో అమలు జరిగేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడు ఆఖరిదలకు విగ్రహం పెట్టి తీరుతామంటున్నారు. పోపు చూస్తుంటే పెట్టినా పెడతారు కావచ్చు గాని అంబేద్కర్ సారు వెనక మర్ర సెక్రటరేట్ లేకున్నా గాని అంబేద్కర్ చెప్పిన ముచ్చట్లనైతే మరవకుండ్రి సారు. మానవ సేవయే మాధవ సేవ అంటే ఏందో ఎరికే కదా నుల్లా. ఈ మానవునికి సేవ చేస్తే ఆ మాధవుడు అంటే దేవునికి సేవ చేసినట్టే అని అర్థము. మరి మన ముంగటున్న మనిషిని కాలుతో నన్ని ఇంట్లో వాళ్ళకి ఇల్వియకుండా గుడిలాగా పోయి మొక్కుకుంటే దేవుడు కరుణిస్తాడా? నీకు కొబ్బరికాయ కొడతాము, తలనీలాలు ఇస్తాము, ఉపాసం ఉంటామంటే భగవంతుడు ఏమన్నా కళ్ళు మూసుకొని ఉంటాడా? ముందుగాల మనిషికి ఇల్విచ్చు నేర్చుకోవాలి. మరి ఈ విషయం ఎంతమందికి ఎరక? ఎవలకు తెలుసో ఎవలకు తెలియదో గాని ఆంధ్రాల తెలుగుదేశం మహిళా లీడర్ నన్నపనేని రాజకుమార్ అక్కకైతే మానవ సేవను మించిన మాధవ సేవ లేదని తెలుసుకున్నది. తెలుసుకునుడే కాదు, నిరూపించింది కూడా. ఏదో ఎంకన్నకు మొక్కులు అప్పచెప్దామని తిరుపతికి వచ్చింది అక్క. అట్లా పోతుంటే రోడ్డు పక్క పొంటి రౌతు కొట్టుకొని బతుకుతున్న వాళ్ళని చూడంగానే ఏమనిపించిందో ఏందో ఎంబటే కారు ఆపుకొని దిగచ్చి వాళ్ళ కష్ట సుఖాలను నడుచుకున్నది. అగో పొద్దంతా దీన్ని ఎట్లా తిప్పుతావమ్మా అనుకుంటా కొద్దిసేపు తిప్పి చూసింది. నాకు గొట్టొస్తుందా అని శానం అందుకొని కొట్టి చూసింది గాని అబ్బో ఇంత కష్టం ఎట్లా చేస్తారో ఏందో పాపం అనుకున్నట్టున్నది. హగగో పైలమక్కో ఏళ్ళు చితికిపోతాయి. అయ్యో ఆ గుడిసె కూడా సరిగ్గా లేదని తన్లాడింది అక్క. ఏమనిపించిందో ఎంకన్నకు చదివిస్తానని 7,000 తెచ్చుకున్నదట. వడ్డీ కాసులోనికి ఎన్నిచ్చినా తక్కువే అని ఓ 2,000 హుండీ లేచి కడమ 5,000 రూపాయలను 500 చొప్పున ఆ రాళ్ళు కొట్టుకునేటోళ్ళకు పంచిపెట్టింది. చూడురి నన్నపనేనక్క ఎంత మంచి పని చేసిందో. కానీ గీ అక్క గీ కష్టాన్నే చూసింది గాని ఇంకా మస్తు కష్టం చేసేటోళ్ళు రాష్ట్రంలో ఎంత మంది లేరు. నిలువ నీడ లేనోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. వాళ్ళకు కూడా గిట్లనే సాయం చేయాలక్క మీరు. అట్లనే దేవుళ్ళ పేర్ల మీద కోట్ల రూపాయలు ఖర్చు చేసేటోళ్ళు గీ అక్క చేసిన పని చేస్తే ఎంత మారుతుంది సమాజం. అంటే దేవునికి ఇయ్యద్దని కాదు గాని మానవ సేవను మించిన మాధవ సేవ ఏమున్నది చెప్పురి కదా. అన్నేందో గిన్నెలకెళ్ళి ముంచుక తాగుతున్నాడు, కళ్ళు బొట్టు గిన్నె తెచ్చుకున్నాడు. అయ్యింది కావాలా బేటా? ఏం బేటా ఇంత పక్కగా నువ్వు అన్నం తింటలేవా? అగో అది కళ్ళు కాదు, ఏంది గట్లున్నది? ఓ అన్న ఏంది అది కుర్ది లెక్కనే ఉన్నది. కుర్తి గిడితా నాకు ఎండిపోయిన ఖర్జూర ముఖం వేసుకొని కాఫీ. ఇది కాఫీయా? నువ్వే పెట్టుకున్నావా? అవు నీకెట్లా ఎరకైంది? దాని రూపు చూస్తే తెలుస్తలేదా? నీ ముఖమౌతిగానే ఉన్నది. కాఫీకి తక్కువ, కాల్వ నీళ్ళకి ఎక్కువ. అయినా గంతంత కాఫీ ఎందుకే లొట్టెడు? నేను చెప్పా నాకు అర్థమైంది అన్న, నువ్వు గంత కాఫీ ఎందుకు తాగుతున్నావు? ఎందుకు చెప్పు? జీతం చాలతలేదని రాత్రిపూట రైలు స్టేషన్ కు పోయి ఏ కాఫీ అని అమ్ముకుంటున్నావు కదా. నాకు తెలియకుండా ఆడ మిగిలిందంతా మోర్లే పోసుడు ఎందుకని నువ్వే తాగుతున్నావు కదా. కానీ అయ్యం ప్రధాని అయ్యేదానికే షాయి కాపీలు అమ్ముకుంటున్నా అని చెప్పలే. నువ్వు ఒక్కదాని చాల్చేలే నా ఇజ్జత్ తీసి చింతకు కట్టేదందుకు. మరి లేకుంటే గంతగానం కాఫీ ఎందుకు నేను ఎత్తి మీద పోసుకుంటావా? ఇయాల్టి సంధి అన్నిట్లలో కాఫీ పొడి కలుపుకునుడే. కాఫీ అన్నం, కాఫీ కూర, కాఫీ పప్పు, కాఫీ పప్పు చారు. ఆదివారం నాడు కాళ్ళు తలకాయ తెచ్చుకొని మంచిగా కాఫీ పొడి పట్టించి తింటే ఉంటది నా స్వామి రంగా. ఆహా
ఓ అన్న జర్ర ఒర్రుడు ఆపుతావా నీదే నీ అవ్వ ఏందో ఓకారం వస్తుంది నువ్వు చెప్పేది వింటుంటేనే కూరలా కాఫీ పొడట ఇప్పుడు ఇట్లనే ఎడ్డిస్తావు సీక్రెట్ ఎరికైనాక అయ్యో శంషుడన్న పోయానా అని కాళ్ళు చేతులు పట్టుకుంటావు నువ్వే. అబ్బో ఏందో గంతగానం నీకు ఒక్కనికే తెలిసిన సీక్రెట్. కాఫీ తాగితే సావే రావట దీర్ఘుష్కరాలం అవుతామట అందరం. అది ఉష్కరాళ్ళు పెంకాస్ పిల్లలు కాదే దీర్ఘాయుష్కులు అవుతారని చెప్పుంటారు వాళ్ళు. బరాబర్ గదే చెప్పిండ్రు. గల్లు గట్లనే చెప్తారు అవన్నీ పట్టించుకుంటే గంగల కలిసుడే అవుతుంది. నీ మొఖమేరక నీకు రోజుకు 2 చిన్న గిలాసాలు తాగితేనే గుండె రోగం క్యాన్సర్ రోగం రాదట. అట్లాంటిది పొద్దున్న దాకా అన్నిట్లలో అదే వేసుకుంటే ఏడ్చినావు గంతి ఒకళ్ళు దాగమంటారు ఇంకొకళ్ళు దాగద్దంటారు. ఎవ్వరికి ఇష్టం వచ్చింది వాళ్ళు సర్వే చేసుడు మంది మీద రుద్దు. నువ్వు అట్లా అంటున్నావు గానీ పెద్ద పెద్దోళ్ళు మస్తు మంది తాగుతారు చెల్లె. అంతెందుకు రామ్ గోపాల్ వర్మ సార్నే తీసుకో ఎప్పుడు చూసినా చేతిలో ఒక లోట కప్పు పట్టుకొని తాగుతూనే ఉంటాడు. అందుకే కావచ్చు మస్తు హుషారు ఉంటాడు. ఓ ఎద్దన్న ఏది తినుడైనా ఏది దాగుడైనా మితంగా తీసుకుంటే ఏం కాదే. అంతేగాని తినకుంటే ఊడ్చుకోబోడు తింటే బాగుపడు ఏముండదు. అంతే అంటావా? అంతే. ఇక వరం వచ్చినాడు ఆయన కడుపులో తిప్పితే దావకాన చుట్టూ తిరగాలి మళ్ళా. ఇక నీ ఇష్టం. అవుచెల్లే అంటుంటే నాకు కూడా కడుపులో అంతేదో గడిబిడి గడిబిడి అనిపిస్తున్నది. ఎందుకు వచ్చిన బాధ ఈ సర్వేలతో పెట్టుకుంటే ఏదో ఒకటి అయ్యేటట్టున్నది. నిజంగా కడుపులో నొప్పిస్తుంది. కోట సార్ దగ్గరికి ప్రకాష్ రాజ్ సార్ వచ్చి బాజిరెడ్డి గారు శివారెడ్డి చస్తే మీరు సీఎం అవుతారు కానీ మీరు శివారెడ్డిని చంపిస్తే నేరస్తుడవుతాడు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు చచ్చా అనుకుంటా పోతాడు. పాపం ఈ సినిమా చూడనట్టున్నాడు కేరళ మలయాళీ హీరో సారు. ఏదో చేద్దామంటే ఇంకేదో అయ్యిండు. మహాత్మా ఒంటరి సినిమాలో హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన భావన అందరికి ఎరకయ్యే ఉంటది. మొన్న నడుమ షూటింగ్ లకెళ్ళి ఇంటికి వస్తుంటే కొందరు బట్టెవాజిగాళ్ళు కిడ్నాప్ చేసి షిడాయించిన సంగతి మీ చెవిన పడే ఉంటది కదా. అగ్గో ఆ కిడ్నాప్ చేయించిన పుండాకోరు ఎవడో కాదు మలయాళంలో మంచి హీరో అని పేరు మూట కట్టుకున్న దిలీప్ అనే హీరోగాడే ఇలాన్ లెక్క ఈ పని చేసిండట. మొదటి కాంచి అందరికి ఈయన మీదనే అనుమానం ఉంటే మా దిలీప్ దిల్లున్న మనిషి నడుస్తుంటే చీమలు నలిగిపోతాయని చేతులకు చెప్పులు తొడుక్కునే మంచి సిపాయి అని చిరుతలు కొట్టి చెప్పిండ్రు మలయాళం యాక్టర్ల సంగపోళ్ళు. ఇట్లయితే కుదరదని గట్టి సాక్ష్యాలు సంపాదించి సస్పెన్స్ డ్రామాల హీరో విలన్ గాని దొరకవచ్చి కథ సుఖాంతం చేసిండ్రు పోలీసు వాళ్ళు. కానీ కోడలకు బుద్ధి చెప్పి అత్త ఇటో పోయిందన్నట్టు సినిమా హీరోలు కొందరు అభిమానులకు ప్రవచనాలు బోధించి గిసోంటి పనులు చేస్తున్నారు. ఆడికి నీ కాపాడేందుకు అన్ని శక్తులు అడ్డం పడ్డాయట. అరే రాష్ట్రంలో ఓ హీరోయిన్ కి రక్షణ కరువు అయితే ఇక మామూలు అమ్మాయిల పరిస్థితి ఏందని సంఘాలన్నీ సర్కారును షీరి చింతగడితే గప్పుడు గట్టిగా ఇచ్చారిచ్చి సుప్పనాతోని చిప్పకూడు తినిపించే ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. మరి ఈయనకేం రోగం పుట్టిందో గలీజ్ గాడి గిట్లా చేసిందని అట్టై పుల్లు తిట్టుకుంటున్నారట ఈయన ఫ్యాన్స్. ఈయనేం హీరో అన్నట్టు హీరోయిన్లతోనూ పుకార్లు పుట్టించుకుంటారు గాని ఈయనేంది బేకార్లు పుట్టించుకుంటున్నాడు జైలుకు పోతున్నాడు. కొంతమంది ఉంటారులా ఉత్త పుణ్యానికే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు కావాలని కలలు కంటారు. పడుకునేటప్పుడు నెత్తి కింద నిమ్మకాయనో కొబ్బరికాయనో పెట్టుకొని పడుకుంటే నెల రోజులల్లనే కరోడ్పతి అవుతారంటే నిజంగానే కావచ్చని చేసేటోళ్ళనే ఎంతమందిని చూడలేదు. మళ్ళా గీసోంటోళ్ళు ఏదో ఊరవతల లేరు హైదరాబాద్ సెంటర్ సిటీలోనే ఉన్నారు. ఇంతకు ఎట్లా కోటీశ్వర్లు అవుతారో చెప్పలేదు కదా. ఇగో గిట్లా ఏంది ఈజీ సంపాదన ముచ్చట చెప్తారు అనుకుంటే చిరుతపులి తోలును చూపెట్టబడుతుంది అనుకుంటున్నారా? ఈ చిరుతపులి తోలే ఇప్పుడు లచ్చిందేవి. ఎట్లా అంటారా చిరుతపులి తోలును మొదలు కండ్లకు అద్దుకొని కింద కూర్చొని దినం పూజలు చేస్తారా అంటే మీరు చేసే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలే కాదు 6 36 కాయల లెక్క దూసుకోబోతుందని చెప్తున్నారు. ఇగో ఈ పోలీస్ సార్లు వెనక నల్ల ముఖం వేసుకొని ఉన్నోళ్ళు. ఇక చిన్న షోటమోటా లీడర్లు అయితే వచ్చే ఎలక్షన్లలో సీఎం అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదట. ఎందుకంటే వీళ్ళు తెచ్చిన చిరుతపులి తోలుకు అంత మహిమ ఉన్నదన్నట్టు. జస్ట్ 25 లక్షల రూపాయలు ఇస్తే ఎన్ని లచ్చిందేవి తోళ్లు కావాలంటే అన్ని తోళ్లు తెచ్చిస్తారట. ఈ బట్టెవాజిగాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు దందాలు చేసేటోళ్లకు అభయాస్తం కూడా ఇచ్చిండ్రట లచ్చిందేవిని మీ ఇంటికి తోలుకొస్తామని. ఆ లచ్చిందేవి వచ్చుడేమో గాని ఎన్ని పురుగుల చంపుతున్నారు ఏడికి పోయి చంపుతున్నారు బాబో. ఈ ముచ్చట చిన్న వినబడ్డదో లేదో హైదరాబాద్ పోలీసులు లత్కోరగాలని పట్టుకున్నారు. అరే పులిగోరలుంటే అదృష్టం పడుతుందని జింకల కొమ్ములుంటే ఇంటికి అరిష్టం పోతుందని ముచ్చట్లని ఎట్లా నమ్ముతారో ఏందో. ఆదిలాబాదు జన్నారము నిర్మల అడవులకెళ్ళి చిరుతపులను చంపి ఈ తీర్ల దందాలు చేస్తున్నారు. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్ద సార్లు ఏం చేస్తున్నట్టు అని మాత్రం అడగకుండ్రి.
బోర్డు ఎగ్జామ్ కాల్షంగా పోతే ఎల్లగొట్టిన పొల్ల లెక్కనే గట్ల ఏడ్చుకుంటా పోతున్నావు. వచ్చినావా చెల్లె? ఇక నీకు నాకు చెల్లు ఇక ఈ హైదరాబాద్ తోనే నా అనుబంధం తెగిపోతుంది చెల్లె, తెగిపోయింది. టాటా మచారి. ఇవాళ రాశి ఫలాలల్లా నాకు పట్టిన శని ఇయ్యాతోని బిస్తరేస్తదని టీవీలో పంతులు చెప్పిండు. అది గిదన్న మాట సంగతి. ఎక్కువ మాట్లాడితే నాలుక తెగుతుంది అని చెప్పలేదా చెల్లె పంతులు? చెప్పలేదక్క, శని పోతే హాయిగా ఉండొచ్చు అని చెప్పిండు. అవు గాని ఇంతకు నువ్వు ఎక్కడికి పోతున్నావు? అమరావతికి పోతున్నా. అమరావతిలో ఆధార్ కార్డు తీస్తా, నేనేంటిదో నీకు చూపిస్తానే. ఓ పిచ్చిదానా, ఆధార్ కార్డు కోసం గంట దూరం ఎందుకే? ఇక్కడ మీ సేవా పోతే ఇస్తారు కదా. నీ అసొంటిదే వెనకట ఆధార్ కార్డు అంటే ఏ దారానికి కట్టిస్తారే అన్నదట. మీరు వేండి చొరిచలే కథ పకడాచారా? చెప్పినవుతి సామెత. ఈ అమరావతిలో ఆధార్ కార్డు తీసుకొని ఎలకలు పడతావా ఏంది? ఏం మాట్లాడుతున్నావే? ఇంకో 2 ఏళ్లలో జగనన్న సీఎం అయి 30 ఏళ్లు ఏలబోతున్నాడే, అందుకే అమరావతికి వెళ్ళి జెండా పాతుతా. అట్లకేం లేదు మొగడా అంటే పెసరపప్పే పెండ్లవా అని అన్నాడట. ఏం కట్కేవాడు అంటే ఏంటిదే నీ ఉద్దేశము? జగనన్న సీఎం కాడనుకుంటున్నావా కాలేడనుకుంటున్నావా? నేనేమన్నా పంచాంగం రాశి ఫలాలు చెప్పేదా అన్న? నాకెట్లా తెలుస్తుంది? రాశి ఫలాలు కాదే, ఎండిపోయిన ముఖం నా. జగనన్న సంక్షేమ పథకాలే జగనన్నను సీఎం సీట్ల 30 ఏళ్లు కూర్చుండబెడతాయే. మరి 30 ఏళ్ళు అంటే చాలా తక్కువ అనిపిస్తున్నది చెల్లె. డ్యూరేషన్ వెంచ నీకేం లేదా? ఎవరిస్తారే? రైతులకు 50,000 రూపాయలు, ముస్లింలకు 2,000 రూపాయల పింఛన్లు, చదువుకున్న పోరగాండ్లకు ఫీజు రియంబర్స్మెంట్లు, లోన్ల మాఫీలు ఎవరిస్తారే? మరి 2014 రుణమాఫీ అసాధ్యం, పింఛన్లు అసాధ్యం, ఎట్లిస్తారు అని సవాల్ చేసిండు కదా. ఇప్పుడు మాఫీ మతలబ్ అన్నకు తెలవలే. ఇప్పుడు మాఫీ అనకుంటే పార్టీ మాఫ్ అవుతుందని తెలిసింది అన్నకి. ఈ అన్ని పీకే సార్ చెప్పిన ప్లాన్లట కదా. ఏ పవన్ కళ్యాణ్ సార్ ఎందుకు చెప్తాడే? ఆయనకు జనసేన పార్టీ ఉన్నది కదా. పీకే అంటే పవన్ కళ్యాణ్ సార్ కాదే, ఎలక్షన్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారు. దాన్ని తిరిగేస్తే కేపీ అంటే కిరాయి ప్రెసిడెంట్ అంటుర్రట అందరు. ఆయన ఇప్పుడు వ్యవసాయానికి కార్తెలు, రాజకీయాలకు వ్యూహకర్తలు చాలా అవసరం. పెట్టుకో, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మరి అన్న చెప్పినట్టు చేయాలంటే కమ్సే కమ్ ఓ 2-3 లక్షల కోట్ల బడ్జెట్ కావాలి కదక్క. ఏ బడ్జెట్ ఏమున్న చెల్లె, బజ్జీలు వేసినట్టు లెక్కేసుడు అంతే. అన్న మద్య నిషేధం హామీ ఒక్కసారి ఆడోళ్ళంతా అన్నను గెలిపించేందుకు రిచితు మద్య నిషేధం చేసి అన్ని పుక్కట్లిచ్చి పైసలన్నీ ఏడ దులుపుకొస్తాడే. మరి గయన్ని నీకెందుకు? రాజన్న రాజ్యం అంటుండే గాని 100 ఏళ్ల తర్వాత నువ్వు చూడే పోరల పుస్తకాలలో చదువుతాం చూడు. అవ్వ హామీల ఆశకు హైదరాబాద్ ఇడిచిపోతున్నావా అని అక్క? కేడితి పక్కడాచేనా? ఆశ లేకుంటే దోశ కూడా తినుడు కష్టమే చెల్లె. ఎన్నిసార్లు చెప్పినా ఈయనవు నువ్వు. ఆశే అందరిని ముంగటికి నడిపిస్తుంది. ఏ బాప్రే, ఏరే రాష్ట్ర అందరూ వచ్చి ఆంధ్ర ఓటు హక్కు కోసం అప్లై చేసుకొని ఉంటారు. నేను పోవాలి చెల్లె జల్దినా. టాటా మా జాన్సు జాన్సు జాన్సు. మరి వాళ్ళు చెప్పే ముచ్చటింటుంటే దేశం పబ్లిక్ ఏంది, దునియా పబ్లిక్ అంతా ఆంధ్రాలే బతుకుతామని వచ్చినా వస్తారు కావచ్చు. కానీ జగన్ అన్నే గింత హుషారుగుంటే ప్రపంచ దార్శనికుడు చంద్రాల్ సార్ ఇంకెన్ని ప్లాన్లు వేసుకుంటాడో ఏమో. చూద్దాం ఎవరి బొమ్మ ఎట్లా తిరగబోతుందో. గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లో కలుసుకుందాము. ఉన్న మాట అందాం, ఊళ్ళనే ఉందాం. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ.